ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ భారీగా పెరిగింది. దీపావళికి పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతో కాలుష్యం పెరిగిందని తెలిపింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత వెరీ పువర్ కేటగిరీలోకి చేరిందని తెలిపింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాలతోనే పొల్యూషన్ పెరిగిందని విమర్శించింది ఆప్. కాలుష్యం పెరగడానికి దీపావళి కారణం కాదన్నారు బీజేపీ నేతలు. దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు పడిపోతోంది. దీపావళి సెలబ్రేషన్స్ తర్వాత ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. హస్తినలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 347 పాయింట్లకు పైగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో AQI 491గా నమోదైంది. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోకి చేరింది. ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. ఢిల్లీలో దీపావళి సందర్భంగా భారీగా బాణసంచా పేల్చారు ప్రజలు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య కేవలం గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మామూలు టపాసులు పేల్చడంతో కాలుష్యం పెరిగిందని చెబుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితితో చిన్నపిల్లలు, వృద్ధులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది పీసీబీ. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో విజిబిలిటీ తగ్గిందని తెలిపింది. దీంతో గ్రాప్ 2 చర్యలను అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు అధికారులు. పెరిగిన పొల్యూషన్తో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు నిపుణులు. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి బీజేపీ ప్రభుత్వం వైఫల్యమే కారణమని ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. బాణాసంచా వ్యాపారుల ముఠా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గుతోందని విమర్శించారు ఆప్ లీడర్లు. డబుల్ ఇంజన్ పాలకుల నిర్లక్ష్యంతో ఢిల్లీ పొల్యూషన్ రెడ్ జోన్గా మారిందని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ కాలుష్యం ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు ఆప్ నేతలు. मेरा सवाल ये है, अगर आप आर्टिफिशियल रेन करा सकते थे और आपने वादा किया था तो आपने क्यों नहीं कराई? क्या आप चाहते हैं कि लोग बीमार हों? प्राइवेट अस्पतालों में जाएं। मैंने पहले भी कहा, सरकार की प्राइवेट अस्पतालों के साथ साठगांठ है। पटाखों की भी एक बड़ी लॉबी है, करोड़ों रुपए का उनको फायदा हुआ है। उस फायदे को उन्होंने किस किस के अंदर बांटा है? 20 दिनों से सबके साथ बात करने की जगह आप बयानबाजी कर रहे थे। विंटर एक्शन प्लान 15 दिन तक नहीं बना। आनंद फानन में विंटर एक्शन प्लान घोषित हुआ, लेकिन जो हॉट स्पॉट आज रेड जोन में है, जहां हवा सबसे ज्यादा खराब है, इसलिए बहानेबाजी छोड़ करके काम पर ध्यान दें. ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి దీపావళి పండుగే కారణమనడం సరికాదన్నారు ఆ రాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా. ఆప్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. దీపావళిని, సనాతన ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తోందన్నారు సిర్సా. दीपावली धर्म, सनातन धर्म, हिंदू धर्म को बीच में जानबूझकर ला रहे हैं. अरविंद केजरीवाल जी ने पहले जानबूझकर दिल्ली में पटाखे बैन कराए, एक विशेष वर्ग की वोट लेने के लिए, उनको खुश करने के लिए, और अब उनको खुश करने के लिए आज सुबह से इस पावन पर्व को बार बार कोसा जा रहा है. कहा जा रहा है कि पाप कर दिए लोगों ने, दिवाली क्यों मनाई? ఢిల్లీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు సరిగా అమలు చేయకపోవడంతోనే కాలుష్యం పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై అధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. ఢిల్లీలోనే కాకుండా దేశంలోని పలు నగరాల్లో ఇలాంటి పరిస్థితే ఉందన్నారు అధీర్ రంజన్. न्यायालय बहुत कुछ कहते हैं, लेकिन न्यायालय की आदेश को जमीनी हकीकत में अंजाम देने की जिम्मेदारी दूसरे को होते हैं. इतना खतरे की स्तर बढ़ने की गुंजाइश नहीं बनती. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుంటుంది. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని అర్థం. ఇక ఎయిర్ క్వాలిటీ 200 నుంచి 300 మధ్య ఉంటే అధ్వాన్నంగా ఉందని చెప్తారు. ఎయిర్ క్వాలిటీ 300 దాటితే పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉందని అర్థం.